మార్నింగే ఇక్కడ కందిపప్పు అయితే క్లీన్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. సో నేను స్టోర్ చేసి పెట్టుకున్నది అయిపోయింది. సో అందుకే ఇక్కడ క్లీన్ చేసి పెట్టేసుకున్నా. మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకుంటే యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి సో కందిపప్పు అయితే పక్కన పెట్టేశాను. అండ్ ఈరోజు అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే సేమియాతో కలిపి బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సో అది మిక్స్ చేసి వేస్తున్నా. సో టేస్ట్ బాగుంటుంది. అండ్ దీంట్లో కొంచెం మిల్క్ ఒక 2-3 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. సో ఇంకా టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి సో ఈరోజు ఉప్మా పిల్లలు తింటారో లేదో నాకు తెలియదు, కానీ ఈరోజు అయితే కొంచెం లేట్ అవ్వడం వల్ల ఉప్మా ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. ఖచ్చితంగా తినాల్సిందే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. సో యాక్చువల్లీ మార్నింగే వంట అంతా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే కజ్జికాయలు అంటాం, మేమైతే కజ్జికాయలు అనే అంటాం. డ్రై ఫ్రూట్స్తో కజ్జికాయలు అయితే స్టార్ట్ చేయాలి. సో అది చేయాలనుకుంటున్నా. పిల్లలకి ఇంట్లో స్నాక్స్కి ఏం లేవన్నమాట. సో అందుకోసం కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నా. మామూలు పప్పులు అవన్నీ వేస్తే మటుకు లోపల పప్పులని పొడి ఉంటుంది కదా, పొడి పడేసి పై మటుకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా, అది కొంచెం సాల్టీగా క్రిస్పీగా ఉంటుంది, అది తినేస్తారనమాట. ఆ లోపల పొడి అంతా వేస్ట్ అయిపోతుంది, పడేస్తారు పప్పులు వేస్తే మటుకు. అంటే శనగ పప్పు అంటాం కదా, అవి మనం చట్నీ చేస్తాం చూడండి అవి. సో అవి తీసేసి పల్లి అండ్ కాజు బాదాం ఇవి వేసి చేస్తా అనమాట. సో అది కూడా బాగుంటుంది. అంటే షుగర్కి బదులు బెల్లం యాడ్ చేస్తా. సో షుగర్ తక్కువ అనమాట, ఏదైనా స్వీట్లో షుగర్ తక్కువగా యాడ్ చేస్తాను. అండ్ బెల్లం అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తా. అండ్ ఇప్పుడైతే పిండి తడి పెట్టుకోవాలి, టైం 8 అవుతుంది. సో 2-3 కలిసి చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. ఆ 2-3 మా ఇంట్లో వాళ్ళు వెళ్ళండి, పిండి తడిపేస్తుంది. నేను చేసేస్తే మా వారు అంటే నీళ్ళలో తీసేసి పిండి తడిపెట్టేస్తుంది. నేనైతే చేసేస్తా అనమాట. పౌడర్ అవన్నీ పెట్టేసి ఫిల్ చేసి చేసేస్తా. అండ్ మా వారైతే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసి ఇచ్చేస్తారు, కాబట్టి ముగ్గురం ఉన్నాం కదా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఫస్ట్ అయితే కొంచెం కసు అవి చిమ్మేసి మాప్ పెట్టేసుకున్న తర్వాత ఆ పని చేసుకుంటే ఆ టైంకంతా నా టైంకంతా కొంచెం హెవీ వర్క్ లేకుండా తొందరగా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే పిండి తడిపెట్టేసుకున్నాం. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఈరోజైతే మా అత్తయ్య కొంచెం డల్గా కనిపిస్తున్నారు, బికాజ్ ఊరేమన్నా గుర్తొచ్చిందేమో. అండ్ ఇక్కడ తను కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతున్నారు, కాబట్టి మేబీ ఊరిని మిస్ అవుతున్నారు అనుకుంటున్నా. సో అందుకే ఇంకా అలా డల్గా కూర్చొని ఉంటే నేనైతే ఇక్కడ మొత్తం తీసి యుటెన్సిల్స్ మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం హాట్ బాక్స్లో అట్లా తీసి పెట్టేస్తున్నా. ఆఫ్టర్నూన్కి తనకి కొంచెం వేడిగా ఉంటుంది కదా అని చెప్పేసి. అండ్ మా వారైతే టీ పెడుతున్నారు అనమాట. యాక్చువల్లీ నేను రోజు టీ పెడుతున్నప్పుడు అల్లం వేస్తున్నా, కానీ వేస్తున్నా కూడా మా వాళ్ళు నన్ను నిందలు వేస్తున్నారు. ఈ నిందలు భరించలేనని చెప్పేసి మా వాళ్ళకే అప్పచెప్పాను, మీరే వేసుకోండి ఇలాచి అల్లం అని చెప్పేసి ఆయనకు అప్పచెప్పేసి అనమాట. అండ్ కొంతసేపు ఉండి ఆయన చూడండి నాకు అప్పచెప్పేశారు. ఈ మధ్య నేను టీ పెడుతుంటే నాకు సెటర్లు వేస్తున్నారని చెప్పేసి ఆయనకు అప్పచెప్పేశాను అనమాట నేను టీ. సో ఆయన చూస్తే తిరిగి నాకే అప్పచెప్పారు. అట్లుంటుందండి, నేను పెట్టేదానికేమో నాకు ఏవో ఒక వంకలు చెప్తూనే ఉంటారు. సో ఫైనల్గా నేనే పెట్టాల్సి వచ్చింది. అండ్ ఈరోజు అయితే వంకాయ మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి వంకాయలోకి మెంతికూర యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఆ పప్పు అయితే చేసి ఇంకా పిల్లలకి అయితే బాక్స్ కట్టి పంపించేసా. అండ్ ఇక్కడైతే నేను వీడియో ఎడిట్ చేసుకుంటున్నా. నైట్ కొంచెం వేరే వాళ్ళది మ్యారేజ్ డే ఉంటే సో వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఇంటికి రాగానే కొంచెం లేట్ నైట్ అయిపోయింది. సో అంటే మన ఇంటి దగ్గరే, వేరే చోట కాదు, అందరం వెళ్ళామన్నమాట. సో అందరితో పాటు వెళ్ళి చూసుకొని వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది. ఇంకా వీడియో ఎడిట్ చేసుకోలేదన్నమాట. సో అదే మా వారు ఇక్కడ అంటున్నారు, నేను ఇక్కడ బయట టీ తాగుతున్నాను, అక్కడ ఎంత బాగుంటుందో అని చెప్పేసి. ఎంతైనా చూడండి, మనం ఇంట్లో ఎంత మంచిగా చేసినా కూడా వాళ్ళకి నచ్చదనమాట, బయట అయితేనే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సో అందుకే ఇంకా రేపటి నుంచి బయటనే తాగమంటున్నా. నాకు కూడా పాల బిల్ అయితే తగ్గుతుంది కదా, అందుకోసం. ఈ మధ్య అంటే ఒకటి నేను అబ్జర్వ్ చేశాను, ఎందుకో తెలీదు, వ్యూస్ ఉన్నట్టుండి సడన్గా పడిపోతున్నాయండి. అదే నేను మా వారితో చెప్తున్నాను అనమాట. అంటే వ్యూస్ కానివ్వండి, వాచ్ టైమ్, సబ్స్క్రిప్షన్స్ మొత్తం అవి ఫేక్ ఏమైనా ఉంటాయి చూడండి మనకి. అంటే ఏదో నామకే వాస్తే మనకి ఏదైనా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రిప్షన్ చేసుకుని ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళని యూట్యూబ్ ఏం చేస్తుందంటే అలాంటి వాళ్ళని తీసేస్తుంది అనమాట. సో అందువలన సబ్స్క్రిప్షన్ తగ్గుతుందేమో అని అనుకుంటున్నాను నేనైతే. సో
అది కారణమని అనుకుంటున్నా. అండ్ చూస్తున్నారు ప్రతి ఒక్కరు. లైక్ చేయడం అనేది అది మీ ఇష్టం లేండి. మీకు నా కంటెంట్ నచ్చితేనే లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అంటే అట్లా వ్యూస్ సబ్స్క్రిప్షన్ తగ్గినప్పుడు పెరుగుతుంటే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ కొంచెం తగ్గుముఖం పట్టింది అనుకోండి, అదొక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఎందుకు తగ్గుతున్నాయి ఏంటి, డైలీ వీడియోస్ పెడుతున్నాం, షార్ట్స్ పెడుతున్నాం, ఎందుకు తగ్గుతున్నాయి అనేది ఒకటి ఆలోచన అయితే ఉంటుంది కదా. సో అది ఆలోచిస్తున్నాను అనమాట నేనైతే. అండ్ కొంచెం బాధగా కూడా అనిపిస్తుంది. ఎంత మనం కంటెంట్ కొంచెం మన టైంని కేటాయించి మరీ చేస్తున్నాము. సో మనకి వీలైనంత వరకు చేస్తున్నాం. వాళ్ళ ఇష్టము, అది వాళ్ళకి నచ్చిందంటే సబ్స్క్రిప్షన్ చేసుకుంటారు, సో లేదంటే వదిలేస్తారు. దాని గురించి ఎక్కువ ఆలోచించడం కూడా వేస్ట్ అని చెప్పేసి. అండ్ నేనైతే ఇక్కడ బెండకాయ ఫ్రై చేస్తున్నా. చాలా బాగుంటుంది. అండ్ మనకి క్యాటరింగ్లో చేసినప్పుడు ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ బెండకాయలు మనకి జోమ్ రాకుండా ఉండాలి అనుకుంటే మటుకు బెండకాయకి కొంచెం ఆయిల్ పట్టించేసి కట్ చేసుకుంటే బెండకాయ జోమ్ రాదనమాట. అండ్ మనకి ఇక్కడ బెండకాయ జోమ్ రాకుండా ఉండాలంటే మటుకు వాష్ చేసి కట్ చేయకూడదు. జస్ట్ పొడి బట్ట ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసుకుంటే జోమ్ రాకుండా ఉంటుంది. ఆయిల్ పట్టించుకోవాలి మరి. అండ్ ఇక్కడైతే నేను పోపు దినుసులు అన్నీ వేసేసి ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మటుకు మూత పెట్టకండి. మూత పెట్టేస్తే అవి మొత్తం చిదిమిపోతాయి అనమాట ఆవిరికి. మూత పెట్టేస్తే వాటర్ అనేది పడిపోతుంది కదా, అందుకు మనకి ఫ్రై లాగా రాదనమాట. సో మొత్తం చిదిమిపోయినట్లు అనిపిస్తుంది. ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మగ్గింది అని అంటే మటుకు అప్పుడు మనం సాల్ట్, కారం అవన్నీ యాడ్ చేసుకోవాలి. సో దీంట్లోకి మసాలా, కొంచెం ఎండు కొబ్బరి, ధనియా, ఇవి 2 వేసానండి, అంతే. ఇంకెక్కువ ఏం వేయలేదు. సో ఫ్రై కదా మనం చేసేది, తాలింపు కాబట్టి ఈ కొంచెమే సరిపోతుంది. అండ్ మసాలా ఫైన్ పౌడర్ లాగా పట్టేసుకోవాలి. సో ఈ మధ్య స్టోర్ చేసి పెట్టుకోవట్లేదు, ఎప్పటికప్పుడు పట్టేసుకొని వేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా దీంట్లోనే ఉప్పు, కారం, అంటే ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత కొంచెం మగ్గింది అని మనకు తెలుస్తుంది కదా, 50% కుక్ అయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని అండ్ మనం రెడీ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. అండ్ దీంట్లో అల్లం వెల్లుల్లి ఏం యాడ్ చేయలేదు, బికాజ్ మనం తాలింపు కదా పెట్టేది, అందుకు ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు. సో అది వేసేస్తే కర్రీ అయిపోతుంది కదా. నెక్స్ట్ నేనైతే జీడిపప్పు పలుకులు అండ్ పల్లి ఉంటుంది కదా, అవి ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇట్లా వేసేసుకొని కలిపేసుకోవాలి. అండ్ చాలా బాగుంటుంది ఇది. అస్సలు ఉత్త అన్నంతోనే తినేయచ్చు అనమాట బెండకాయ ఫ్రై. అండ్ ఇదైతే నా ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో అదనమాట ఇది. సో పప్పు, బెండకాయ, జీడిపప్పు వేసి ఫ్రై. నేను ఫ్రై ఉంటే ఎక్కువ శాతం తినేస్తాను అనమాట. నాకు అంత ఇష్టం, ఫ్రైస్ అంటే ఇష్టం ఎక్కువ, కానీ ఫ్రై ఎక్కువ తినకూడదు, అది నాకు తెలుసు. కానీ ఏం చేస్తాను చెప్పండి, చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా. చూసారా ఎంత యమ్మీగా ఉందో. కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే అసలు చాలా బాగుంటుందండి. నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా రెసిపీ ఇది ట్రై చేయకుంటే సూపర్గా ఉంటుంది. అండ్ మా వాళ్ళకైతే ఇక్కడ ఉప్మా పెట్టిచ్చేస్తున్నా. ఎందుకో నాకు కూడా నచ్చదులేండి బేసిక్గా ఉప్మా, కాకపోతే వాళ్ళకు పెట్టేసాను అనమాట. వాళ్ళు ఉప్మా తినేసిన తర్వాత నేనైతే ఇంకా ఆఫీస్కి రెడీ అయిపోయా. ఇప్పుడైతే కజ్జికాయలు చేద్దాం అనుకున్నా. పౌడర్ బాదం పప్పు మర్చిపోవచ్చు అనమాట. జీడిపప్పు తీసుకొచ్చిన, నిన్న బయట నుంచి వచ్చారనమాట. అంటే మనకి షాప్లో అయితే కొంచెం ఎక్కువ కాస్ట్, అంటే జీడిపప్పు కేజీ 1000 రూపీసే ఉంది. నాకు అది 400కే వచ్చింది. అంటే బయట మనకి సేల్ చేయడానికి వస్తారు చూడండి, వాళ్ళ దగ్గర కొంచెం రేట్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంది. నేను మొత్తం చెక్ చేసే తీసుకున్నాను అనమాట. సో అక్కడ వాళ్ళ దగ్గర అయితే ½ కేజీ తీసుకున్నా, 450 లాగా. అండ్ బాదం కూడా తీసుకున్నా, బట్ అది ఏమైందంటే ఒకటి పెట్టేసుకున్న బ్యాగ్లో, మళ్ళీ ఇంకోటి ఆఫీస్లోనే మర్చిపోయాను అనమాట. అందుకే ఈరోజు ఇప్పుడు చేయలేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత అన్నీ ఇంకా సెగ్రిగేట్ చేసేసి కొంచెం అట్లా ఏమన్నా ఉందేమో చూసి, అంటే బాగున్నాయండి, చాలా బాగున్నాయి అవి. పప్పు అయితే కొంచెం బాగా లావుగా ఉన్నాయి అనమాట. బయట సేల్ చేయడానికి వచ్చినప్పుడు మనకి తక్కువ రేట్కి ఇస్తారు, అండ్ మనం బార్గెన్ కూడా చేయొచ్చు అనమాట వాళ్ళ దగ్గర. సో ఒక 50 రూపీస్ అట్లా తక్కువ చేసి తీసుకోవచ్చు. షాప్లో అనుకోండి, కానీ వాళ్ళు ఎంత చెప్తే అంతే తీసుకోవాలి, తగ్గించడానికి ఏమి ఉండదు. సో అక్కడ బార్గెన్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట. సో అది. అండ్ అందుకే ఇంక ఈరోజు ఏం చేయలేదు. ఈవినింగ్ వచ్చిన తర్వాత పిండి తడిపి పెట్టేసి, పిండి ఇచ్చేస్తే మా అత్తయ్య తడిపి పెట్టేస్తారనమాట. కొంచెం ఎంత తడిపి పెట్టి బాగా సాఫ్ట్గా మనం కలుపుతామో పిండి, అంత బాగా వస్తాయి అనమాట కజ్జికాయలు. సో అందుకే ఇప్పుడైతే ఇచ్చేస్తే పిండి తడిపి పెట్టేస్తుంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత కజ్జికాయలు అయితే చేస్తాం. అది రీజన్ అనమాట ఇప్పుడు చేయకపోవడానికి కారణం. అండ్ ఇప్పుడైతే వీడియో ఎడిట్ చేసేసి పెట్టేసాను ఇంట్లో. మార్నింగే వీడియో ఎడిట్ చేసేసి దీంట్లో షెడ్యూల్లో పెట్టేశాను.
అండ్ మీకు కొంచెం లేట్గా రావచ్చు బికాజ్ నెట్ ప్రాబ్లం ఉంది, అందుకే మీకు 1 ఆ టైంకి వస్తుంది అనమాట అనుకుంటున్నాను. నేను 1 o'clock అట్లా పెట్టున్నాను షెడ్యూల్లో, సో అప్పటికి వస్తుందేమో. సో అదండి ఈరోజు వీడియో అయితే సింపుల్ వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. మీరు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి బికాజ్ మనకి సబ్స్క్రైబర్స్ ఎందుకో తెలియదు తగ్గిపోతున్నారు అండ్ వాచ్ టైం కూడా తగ్గిపోతుంది. ఒక్కరోజు కూడా మిస్ అవుతే మొత్తం సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైం కూడా తగ్గిపోతుంది అనమాట. సో అందుకోసం ఆ వీడియో వచ్చినమ్మంటే కొంచెం అంటే నోటిఫికేషన్ వెళ్ళేది చాలా తక్కువ ఉంది అండ్ బయట పబ్లిక్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, సో వాళ్ళ రీచ్ ఎక్కువ ఉందన్నమాట. మనకి సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళ నోటిఫికేషన్ అయితే చాలా తక్కువ ఉంది, 10% అలా ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు వీడియో చూసి లైక్ చేస్తారు. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.